హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్లని కొట్టడం మర్చిపోకండి. ఓకేనండి. ఈరోజు రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతో పంచదార కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి బొంబాయి రవ్వని ఒక పావు గంట వరకు బాగా వేయించుకున్నానండి. వేగించుకున్న తర్వాత షుగర్ని కూడా అందులో వేస్తూ ఒక 10 నిమిషాల పాటు బాగా వేగించుకున్నాను. వేగించుకున్న తర్వాత 2 లాలిక్కాయలు కొంచెం షుగర్ వేసి బాగా దంచండి. అది బాగా మెత్త పౌడర్లు అవ్వాలండి. ఆ పౌడర్ని కూడా అందులో వేసి ఒక్కసారి గరిటెతో అటు ఇటు 2 నిమిషాలు తిప్పి దాని పక్కన మూత వేసి పెట్టండి. తర్వాత చిన్న కడాయి పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ కూడా వేసి బాగా వేగించండి. వేగిన తర్వాత మిశ్రమాన్ని కూడా వాటిలో కలిపి ఉంచండి. పాలు కాచి చల్లార్చిన పాలు కూడా అందులో వేసి గరిటెతో కలుపుతూ వేస్తూ ఉండండి. ఒకేసారి ఎక్కువ వేయకండి, వేస్తే జోరైపోతుంది. తక్కువ వేసుకుంటూ కలుపుతూ ఉండండి. అలా కలిపాక ఇలా ఉండలు చేస్తూ మీకు రౌండ్ అవుతున్నాయంటే పర్వాలేదు, ఇంకా పాలు వేయకండి. అవ్వట్లేదు అంటే కనుక పాలు మిశ్రమాన్ని కొంచెం వేయండి. ఓకే, అంతేనండి. రవ్వ లడ్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.